ఎపిఫనీలోని 5వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పాఠ్యభాగము పాత నిబంధన గ్రంథం నుండి యోబు రాసిన గ్రంథము 5వ అధ్యాయము 1 నుంచి 7 వచనములను ధ్యానించుకుందాం. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీ అందరికీ కలుగునుగాక. ఆమేన్. క్రైస్తవులైన వారందరికీ కూడా యోబుని గురించి చాలా బాగా తెలుసు. యోబును దేవుడు ఎంతగానో ఆశీర్వదించినాడని బైబిల్ చెప్తుంది. అలాగే యోబు కూడా యథార్థవర్తనుడును న్యాయవంతుడనై ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినాడని చెప్తుంది. దేవుడు ఈ చెప్తున్నటువంటి మాటలను బట్టి సాతాను దేవుని దగ్గరకు వెళ్ళి, దేవా, మీరు యోబుని ఎంతగానో ఆశీర్వదించినారు కాబట్టి అతడు మీ యందు నమ్మిక ఇచ్చినాడు. మీరు మీ ఆశీర్వాదములను తొలగించండి, యోబుకు మీ మీదున్న విశ్వాసము పోతుంది అని ఆరోపించాడు. దేవుడు సాతానును అనుమతించినప్పుడు వాడు ఎన్నో కష్టాలను యోబు జీవితంలోనికి తెచ్చాడు. అయినా సరే యోబు వైఖరి మారలేదు. అప్పుడు రెండవ మారు సాతాను దేవుని దగ్గరకు వెళ్ళి, దేవా, మీరు యోబుకు మంచి చక్కని ఆరోగ్యం ఇచ్చినారు కాబట్టి అతడు మీ యందు నమ్మికను ఉంచినాడు. అతని ఆరోగ్యమును మీరు ప్రమాదంలో పెట్టండి, యోబు మిమ్మల్ని విడిచిపెట్టకపోతే చూడండి అని చెప్పగా దేవుడు సాతానును మరలా యోబు జీవితంలోనికి అనుమతించినాడు. యోబు సాతానును బట్టి ఎంతగానో శ్రమపడ్డాడు. అలాగే సాతాను యోబు ఆరోగ్యంను కూడా పాడు చేసింది. 2 మారులు కూడా సాతాను చేత యోబు శ్రమ పెట్టబడి ఉన్నప్పటికీ దేవుని పట్ల అతనికున్న వైఖరి మారలేదు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ విషయాలన్నీ కూడా యోబుకు తెలియదు. ఆ శ్రమలలో కష్టములలో యోబు పోరాడుతూ తాను నేర్చుకున్నటువంటి పాఠాలను మనకు తెలియచేస్తున్నాడు. అతని అనుభవాల నుండి, అతని మాటలలో ఉన్నటువంటి వాస్తవాలను, అతని ప్రార్థనను ఈరోజు మనం నేర్చుకున్నాం. మన పాఠము యొక్క ముఖ్య ఉద్దేశముగా ఈ 1 నుండి 7 వచనాల్లో ఉన్నటువంటి ప్రభువా నన్ను జ్ఞాపకము చేసుకునుము అనే అంశాన్ని ముఖ్య ఉద్దేశముగా తీసుకుని యోబు మనకేం చెప్పాలనుకుంటున్నాడు ఆలకిద్దాం. 1 నుండి 7 వచనాలను చదువుకుందాం. కాబట్టి భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? వారి దినములు కూలి వాని దినముల వంటివి కావా? నీడను మిగుల ఆపేక్షించు దాసుని వలెను, కూలి నిమిత్తము కనిపెట్టుకును కూలి వాని వలెను ఆశ లేకయే జరుగు నెలలను నేను చూడవలసి వచ్చును. ఆయాసముతో కూడిన రాత్రులు నాకు నియమింపబడి ఉన్నవి. నేను పండుకొనున్నప్పుడెల్లా ఎప్పుడు లేచెదనా, రాత్రి ఎప్పుడు గతించునా అని అనుకుందును. తెల్లవారు వరకు ఇటు అటు పొరలొచ్చు
ఆయాసపడుదును. నా దేహము పురుగులతోనూ మంటి పెళ్ళలతోనూ కప్పబడి ఉన్నది. నా చర్మము మాని మరలా పగులుచున్నది. నా దినములు నేత గాని నాడే కంటెను వడిగా గతించుచున్నవి. నిరీక్షణ లేక అవి క్షయమైపోవచ్చున్నవి. నా జీవము వట్టి ఊపిరియే అని జ్ఞాపకం చేసుకున్నాము. నా కన్ను ఇకను మేలు చూడదని యోబు చెప్తూ ఉన్నాడు. ఈ మాటలను ధ్యానించుకున్నాం. అసలు యోబు ఏం చెప్తున్నాడో ఆలకిద్దాం. ప్రశ్నతో యోబు మన పాఠమును ప్రారంభిస్తున్నాడు. భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఈ ప్రశ్నను గురించి ఆలోచిద్దాం. భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా అంటే, భూమి మీద జీవిస్తున్నటువంటి క్షయులైన మనుష్యులు నిర్ణయింపబడిన తన ఆయుర్దార్థంలో అంటే ఆయుష్లో ప్రతి క్షణము యుద్ధంలో ఉన్నారని యోబు చెప్తూ ఉన్నాడు. యుద్ధానికి ఒక ఉద్దేశం ఉంటుందండి. యుద్ధానికి ఒక లక్ష్యము కూడా ఉంటుంది. ఈ యుద్ధంలో మీ లక్ష్యం ఏంటి? మిమ్మల్ని నిర్దేశిస్తున్నటువంటి వాని ఉద్దేశం ఏంటి? ఎప్పుడైనా ఆలోచించారా? యుద్ధంలోనికి ప్రవేశించిన మనం ఆ యుద్ధంలో ఎప్పుడైనా సరే శారీరకంగా గాయపడవచ్చు, మరణించవచ్చు, ప్రమాదంలో పడవచ్చు. మరుక్షణంలో మనకేమి జరగబోతుందో మనకు తెలియదు. మన స్వాధీనంలో లేని ఎన్నింటినో మనము చేయవలసినాం. మన చుట్టూ ఉన్న వాటి మీద మనకు ఎలాంటి అధికారం లేదు. అంతేనా? ఏవి కూడా మనవి కావండి. మన క్షణము వరకు మనము పోరాడవలసినాం. మనది కాని క్షణాన మరణించవలసినాం. యోబు యథార్థవర్తనుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు అని దేవుడు చెప్తుంటే, సాతాను, ప్రభువా అతడు నా వాడు కావాలంటే నేను నిరూపిస్తాను అని చెప్పి సాతాను యోబు జీవితాన్ని అతలాకుతలం చేశాడండి. ఆ యుద్ధంలో యోబు ఆశ్రయదుర్గమైనటువంటి యెహోవాను ఆశ్రయించుట చూడండి. ఆ భయంకరమైన కష్టంలో యోబు ఎట్లు యెహోవాను ఆశ్రయించినాడో నేర్చుకుందాం. ఆ యుద్ధంలో నన్ను జ్ఞాపకం చేసుకొనుము ప్రభువా అనే ప్రార్థన ఆ యుద్ధంలో యోబుకు ప్రధాన ఆయుధమైంది. ఈరోజు మీరు చేస్తున్నటువంటి లేదా మనము చేస్తున్నటువంటి ఈ యుద్ధంలో మనము కూడా ఇదే ఆయుధాన్ని ఉపయోగిద్దాం. ఈ ప్రార్థనే మన ఆయుధం కావాలి. ఈ బ్రతుకు పోరాటంలో ఎందరో తమ్మును తాము నమ్ముకుంటూ అందులో భాగముగా వారి ఆయుధములుగా వారి నోటిని, వారి బలాన్ని, వారి బలగమును, వారి స్తోమతను, వారి హోదాను, ఇంకా ఇతరములైన వాటిని ఎన్నింటినో నమ్ముకుంటూ ఉన్నారు. అవేమీ అక్కర్లేదని మన పాఠము చాలా స్పష్టముగా తెలియజేస్తుందండి. ఎందుకంటే వీటన్నిటిని గురించి యోబు మన పాఠంలో మాట్లాడటం లేదు.
లేదా వీటిని ప్రదర్శించలేదు. తాను చేస్తున్నటువంటి పోరాటంలో యోబు దేవుని పట్ల అతనికున్న వైఖరిని మార్చుకోలేదండి. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము దేవుని పట్ల మనకున్నటువంటి వైఖరిని మార్చుకోకూడదని అతడు తెలియచేస్తున్నాడు. అంతేనా? భూమి మీద మనుషుల దినములు కూలి వాని దినముల వంటివి కావా అని కూడా మనందరినీ అడుగుతున్నాడు. ఈ మాటలకు యుద్ధంలో ఉన్నటువంటి వారి దినములన్నీ కూడా కూలి వాని దినముల వలె లేవా అని అడుగుతున్నాడు. యుద్ధానికి సైన్యం కావాలి, మనుష్యులు కావాలి. ఆ రోజుల్లో సైనికులుగా కొంతమందిని కిరాయికి లేదా కూలికి పెట్టుకునేవాళ్ళు, కుదుర్చుకునేవాళ్ళు. కూలికి వీళ్ళు తమ ప్రాణాలను, తమ అదృష్టాన్ని ఎవరైతే కూలికి కుదుర్చుకున్నారో, యజమానులుగా తమపై ఉంటున్నారో వాళ్ళ చేతులలో పెట్టి రోజంతా కఠినముగా యుద్ధము చేయవలసినారు. వీరి అదృష్టం వీరిని కూలికి పెట్టుకున్న వారి చేతుల్లో ఉన్నదనే విషయం మర్చిపోకండి. వీళ్ళు కూలికి కుదిరారు కాబట్టి మామూలు సైనికుని కన్నా ఎక్కువగా కష్టపడవలసినారు, శ్రమ పడవలసినారు. ఇంకా అధ్వానమైన విషయం ఏంటో తెలుసా? బానిస అయిన కూలి వానికి వేతనము కూడా ఉండదండి కదా. అతడు తన యజమానికి, తన యజమాని ఇష్టాలకు కట్టుబడి ఉంటాడు, శ్రమ పడతాడు, అత్యధికముగా అతడు కష్టపడవలసినాడు. అలాగే దాసులైనటువంటి పని వాళ్ళు కష్టపడి శ్రమపడి పని చేస్తూ ఆ పనిలో నీడను మిగులు ఆపేక్షిస్తూ ఉంటారు. అదే వాళ్ళకు దొరికే వేతనం అండి. అదే వాళ్ళకి ఎంతో సంతోషాన్ని కలిగించేది. అలాంటి చిన్న సంతోషం కొరకు యోబు ఎదురు చూస్తూ ఉన్నానని చెప్తున్నాడు. ఈ మాటలకు ఇంకా స్పష్టమైన అర్థం ఏంటంటే, పాపము ఈ లోకమునకు తెచ్చిన దుస్థితిని యోబు ఎంత చక్కగా ఈ మాటలలో వివరిస్తున్నాడో గమనించండి. పని చేసిన తరువాత ఆ రోజు చివరిలో కూలి నిమిత్తము కనిపెట్టుకును కూలి వాని వలె నేను ఉన్నప్పటికీ అటువంటి ఆశ లేని నెలలను నేను చూడవలసి వచ్చును అని అంటూ, అందుకు కారణాన్ని తెలియచేస్తూ, ఆయాసముతో కూడిన రాత్రులు నాకు నియమింపబడి ఉన్నవి అను మాటల ద్వారా వివరణనిస్తున్నాడు. నియమింపబడును అన్న మాటలకి ఇక్కడ ప్రత్యేకమైన ఒక అర్థం ఉందండి హీబ్రూలో. అదేంటంటే, ఆదాము అవ్వలు పాపము చేసినప్పుడు వారి మీదకి శాపమును తెచ్చుకున్నారు. మనుష్యులందరి మీదకి కూడా శాపమును తీసుకువచ్చినారు. ఆ పాపము అందరికీ సంప్రాప్తమై ఉన్నది. ఆ పాప కారణంగా కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు, శోధనలు, రోగము ఇవన్నీ కూడా మనుష్యుల జీవితాలలో ఒక భాగమై ఉన్నాయి. నియమింపబడిను అను మాటలలో ఈ భావము నిక్షిప్తమై ఉన్నదండి.
కాబట్టి పాపమును బట్టి అందరికీ సంప్రాప్తమై ఉన్నటువంటి ఈ కష్టములు కానీ రోగము కానీ వాటికి నేను అతీతుడను కాను అని యోబు చెప్తూ 5వ వచనంలో తన ఆరోగ్య స్థితిని వివరిస్తూ ఉన్నాడండి. ఈ వివరణకు కారణం పాపము మనుషుల జీవితాలను ఎంత దుర్లభం చేసినదో తెలియచేయటానికి అతడు తన శారీరక స్థితిని, ఆరోగ్యాన్ని మనకు తెలియచేస్తున్నాడు. కాబట్టి ఒక విశ్వాసిగా యోబు అంత కష్టంలో కూడా యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయిను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అని చెప్పగలిగాడు. 6-7 వచనాలను మనం చూసినట్లయితే యోబు జీవితంలో సంతోషాన్ని తెచ్చేవి కానీ ఇచ్చేవి కానీ ఏవి లేవని, అట్లే అతని జీవితము వడిగా అంటే తొందరగా గతించిపోవచ్చున్నదని, దానిని బట్టి నేను ఏమీ చేయలేకపోతున్నానని యోబు చెప్తున్నాడు. అంతేకాదండి, అతని రోజులు నిరీక్షణ లేకుండా, ఎటువంటి ఆశ లేకుండా క్షయమైపోవచ్చున్నవని కూడా తెలియచేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో యోబు ప్రార్థన చేస్తూ, తండ్రి నేను దురదృష్టవంతుడను కనుక నన్ను జ్ఞాపకం చేసుకును అని ప్రార్థన చేస్తూ ఉన్నాడండి. ఈ 1-7 వచనాలను మనకు అన్వయించుకున్నాం. మనమందరము కూడా పాపమును బట్టి యుద్ధంలోనే ఉన్నాం కదా. ప్రతిరోజు కూడా పోరాడుతూనే ఉన్నాం. యుద్ధంలో ఎప్పుడు ఏమి జరుగుతుందో మనకెవ్వరికీ తెలియదు. ఎవరు ఎటువైపు నుండి మన మీద పడతారో, ప్రమాదం ఎలా రాబోతుందో, ఏమి జరగబోతుందో మరుక్షణంలో మనకెవ్వరికీ తెలియదు. అంతేనా, ఈ యుద్ధ తంత్రములో భాగంగా కష్టాలు, కన్నీళ్లు, అసమాధానకరమైన పరిస్థితులు, పోరాటాలు ఎన్నింటి గుండో మనం వెళ్ళవలసిన ఎదుర్కొంటూ ఉన్నాం. ఇవన్నీ కూడా మనకు ఎంతగానో నిరాశను కలుగు చేస్తూ ఉన్నాయి. వీటిని ఎదుర్కోవడం అంత సులభం కాదండి. వీటిని బట్టి ఎన్నిసార్లు చనిపోతే బాగున్ను అని మనం అనుకోలేదు. పాపము ఇంత దుర్లభమైనదని, ప్రతి కష్టానికి, రోగానికి కారణమని మనం మర్చిపోకూడదు. నీవున్నటువంటి నీ స్థితిలో నీ దేవుడు, నీ సృష్టికర్త అయినటువంటి యెహోవాను ఈ క్షణమే ఆశ్రయించు. తండ్రి నేను దురదృష్టవంతుడనయ్యా, నన్ను జ్ఞాపకము చేసుకును అని ప్రార్థన చెయ్యి. నీ బ్రతుకు పోరాటానికి అర్థాన్ని తెలుసుకో. అలాగే ఈ 1-7 వచనాలు మరికొన్ని పాఠాలను మనకు నేర్పిస్తూ ఉన్నాయి. 2 విషయాలను మనము ఈ వచనాలలో చూడవలసిన, నేర్చుకోవలసిన. అదేంటంటే, మనుషులందరి జీవితాలలో సద్దినములు ఉంటాయి, దుర్దినములు కూడా ఉంటాయి కదా. కానీ దేవుని బిడ్డలకు సాతాను ఏం చెప్తుందంటే,
నీవు దేవుని బిడ్డవు గనుక మంచి రోజులు మాత్రమే నువ్వు చూడవలసిన, ఆ మంచి రోజులు అనుభవించటానికి నీవు అర్హత కలిగి ఉన్నావు అని చెప్తూ, తప్పుడు బోధన బోధిస్తూ వేరొక సువార్త వైపుకు మనలను నడిపించటానికి వాడు ప్రతి క్షణము ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అలాగే నేర్చుకోవలసిన రెండవ అంశం ఏంటంటే, చాలామంది క్రైస్తవులు మేము చేసిన పాపములను బట్టి శ్రమ పడుతున్నామంట. క్రైస్తవులే కాదండి, చాలామంది కూడా ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు సాధారణంగా జనరల్గా వాళ్ళ ఫ్రెండ్స్ కానీ, ఇరుగు పొరుగు వారు కానీ, సన్నిహితులు, స్నేహితులు, బంధువులు కానీ వీళ్ళేదో పాపం చేశారు, ఆ పాపమునకు ఫలితంగా వీరి కష్టమును అనుభవిస్తూ ఉన్నారని అంటూ ఉంటారు కదా. మనము కూడా జనరల్గా అదే విధంగా ఫీల్ అవుతాం. ఒక ప్రశ్న అడుగుతాను, మీరు శ్రమ పడుట ద్వారా ఒక్క పాపమునైనను తొలగించుకోగలరా? లేదండి. లేఖనానుసారము ఇటువంటి తప్పుడు ఆలోచన సాతాను నుండి వస్తుంది. ఒకవేళ మన శ్రమలను బట్టి పాపమును మనము తొలగించుకోగలిగితే మనం ఏం చెప్తున్నామంటే క్రీస్తు అర్పణ వేస్ట్. ఈ రెండు బోధలు మనము ఈ 1-7 వచనాలలో ప్రాముఖ్యంగా నేర్చుకోవలసిన, జ్ఞాపకం పెట్టుకోవలసిన. రెండవదిగా, మొదటి అంటే నన్ను జ్ఞాపకం చేసుకును ప్రభువా అనే ప్రార్థనలో యోబు నేను దురదృష్టవంతుడను, నన్ను జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తున్నాడు. రెండవ పాయింట్గా నేను దుర్బలుడును ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకునే అర్థము పాయింట్ ఈ వచనాలలో మనం గమనించవలసిన. ఎందుకంటే నేను దుర్బలుడును ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకుని యోబు ప్రార్థిస్తూ బలమైన విశ్వాసమును నాకు దయచేయండి తండ్రి అని అంటూ ఉన్నాడు. ఎందుకంటే దేవుడు బహుమానముగా అనుగ్రహించిన విశ్వాసము మాత్రమే యోబులో ఉన్నటువంటి నిరాశను తొలగించగలదు. కాబట్టి నన్ను జ్ఞాపకం చేసుకును ప్రభువా అని అతడు ప్రార్థిస్తున్నాడండి. ఇంత గొప్ప కష్టంలో, శ్రమలలో, రోగములో యోబు ఎవరితో మాట్లాడుతున్నాడో తెలుసా? దేవునితో మాట్లాడుతున్నాడండి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం, జ్ఞాపకం ఉంచుకోండి. ఎందుకంటే కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాల ద్వారా దేవుని దగ్గర నుండి ప్రజలను తరిమి వేయాలని సాతాను ప్రయత్నం చేస్తాడండి. కానీ దేవుడు కష్టము, శ్రమ, రోగము, ఇబ్బందులు వచ్చినప్పుడు తన బిడ్డలను వీటి ద్వారా మోకాళ్ళకు నడిపించటానికి వాటిని ఉపయోగించుకుంటాడు. మోకాళ్ళపై మనముండి మన దృష్టిని దేవుని మీద పెట్టినప్పుడు దేవుడు ఎలా పని చేస్తున్నాడు, ఆయన తన వాగ్దానములను ఏ రీతిగా నెరవేర్చుకుంటున్నాడు మనం చూడగలమండి. మన దేవుని వాగ్దానములను మనం చూసినప్పుడు విశ్వాసము నిరాశను ఎలా తొలగిస్తుందో మనం చూడొచ్చు. తప్ప నిరాశ ప్రేరేపిస్తున్న రీతిగా మనము మాట్లాడకూడదు.
నిరాశలో కృంగిపోకూడదు. ఎందుకంటే 7వ వచనంలో నా కన్ను ఇకనూ మేలును చూడదని యోబు చెప్తూ ఉన్నాడు. మాటలకు అర్థం ఏంటో తెలుసా? అతడు మరణమును గురించి ఊహిస్తూ, మరణము ఒక ఆకస్మిక సంఘటనని, అది తనను పెరికి తీసుకువెళ్తుందని అతడు ఆలోచిస్తూ, తండ్రి నేను ఇకను నిన్ను చూడలేను, నువ్వు నన్ను ఇక చూడలేవు అని నిరాశతో మాట్లాడుతున్నాడు. ఒక విశ్వాసి తీవ్రమైన వేదనకు గురైనప్పుడు దేవునిని త్యజించాల్సినటువంటి అవసరం లేదండి. దేవునిని నిందించాల్సిన పని లేదు. దేవునిని తృణీకరించవలసిన పని కూడా లేదండి. ఈ విషయాన్ని యోబు మాటలు తెలియచేస్తున్నాయి. యోబు అలా చేయటానికి చాలా దగ్గరగా వచ్చినప్పటికీ అతడు తన కష్టాలలో, శ్రమలలో, రోగంలో దేవునిని తృణీకరించలేదు, దేవునిని విడిచిపెట్టలేదు, వద్దనుకోలేదండి. దేవునికి ఇంకనూ దగ్గరయ్యాడు. ఎంత గొప్ప అనుభవమో యోబుది చూడండి. అంతేనా, ఇంకా యోబు చాలా విషయాలు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఏంటంటే, మనము ఎందుకు బాధపడుతున్నామో, మన శ్రమలలో, రోగంలో మనము దేవునిని అడగడం తప్పు కాదు. కానీ మనము ఎదుర్కొంటున్నటువంటి కష్టాలను బట్టి దేవుడు జవాబు చెప్పాలని మనము కోరుకోవటం తప్పని యోబు కథ, యోబు మాటలు మనకు నేర్పిస్తున్నాయి. అలాగే ఇతరుల బాధలను వివరించమని మనం పట్టడం కూడా సరికాదు. అది మనిషిని దేవునికి పైనుంచుతుంది, దేవుని ఆధిపత్యాన్ని సవాల్ చేస్తుందండి. అంతేనా? సమస్తమును దేవుని నియంత్రణలోనే ఉంది కాబట్టి మంచి వారికి లేదా క్రైస్తవులకు ఈ శ్రమలు ఎందుకు వస్తున్నాయండి అని మీరు అడగొచ్చు. మనం ప్రశ్నిస్తూ ఉంటాం. దేవుడు సాతానును యోబు జీవితంలోనికి అనుమతించటానికి దేవునికి వేరే ఇతర కారణాలు ఉండొచ్చండి. లేవని మనం ఎలా చెప్పగలం? యోబు ఈ అనుభవాల ద్వారా ఎదగాలని దేవుడు ఆశపడ్డాడు. చివరికి యోబు దేవునిపై ఉంచినటువంటి విశ్వాసము నిరూపింపబడింది. దేవుడు మహిమపరచబడ్డాడు. కాదంటారా? ఈ పాపపు లోకంలో కష్టాలనేవి సర్వసాధారణమండి. యోబు పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉందనేది యోబుకు తెలియదు. కాబట్టి యోబు తన శ్రమలో దేవునిని ప్రశ్నించాడు. మనం కూడా కష్టాలకు వెళ్తూ ఉన్నాము. అవి ఎందుకు మనకు వస్తున్నాయో మనకు అర్థం కాదు. కానీ కష్టాలు, శ్రమలు, రోగాలు, ఇబ్బందులు, వీటిలో చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. కష్టములు మన జీవితంలోనికి వచ్చినప్పుడు వాటి వలన కలిగే ప్రయోజనం ఏంటో తెలుసా? అవి దేవుని లౌడ్ స్పీకర్స్గా మన జీవితంలో పనిచేస్తున్నాయి. అంటే మనం రోడ్డు మీద నడిచి వెళ్తున్నప్పుడు మన వెనక నుంచి ఒక కారు స్పీడ్గా వస్తుంది అనుకోండి, మనము ప్రమాదంలో ఉన్నాం. ఆ ప్రమాదమును తప్పించటానికి సరి అయిన మార్గంలోనికి మనల్ని తీసుకురావటానికి ఈ కష్టాలు, రోగాలు, ఇరుకులు, ఇబ్బందులు
దేవుని లౌడ్ స్పీకర్స్గా పనిచేస్తున్నాయని. అంతేనా? మరికొన్ని సమయాలలో మనలో ఉన్నటువంటి మలినములను శుద్ధి చేయటానికి, విశ్వాసమందు మనలను బలపరచటానికి ఈ కష్టాలను దేవుడు మన జీవితాలలోనికి అనుమతించి ఉండొచ్చు కదా. ఇంకా ఈ కష్టములు, రోగములు, ఈ ఇబ్బందుల ద్వారా దేవుడు మిమ్మల్ని ఆయనతో సన్నిహిత సంబంధమును కలిగి ఉండటానికి పిలుస్తూ ఉండొచ్చు కదండి. ఎందుకని గుర్తించలేకపోతున్నాం? కొన్నిసార్లు దేవుని ఉద్దేశము లేదా మహిమ మన జీవితాల్లో నెరవేర్చబడటానికి ఆయన కష్టములను, రోగములను, శ్రమలను మన జీవితాలలోనికి అనుమతించి ఉండొచ్చు కదండి. దేవుడు ఈ కష్టముల ద్వారా మన జీవితాలలో ఆయన మహిమపరచబడాలని అనుకుంటున్నాడేమో ఎవరికి తెలుసు. ఆదిమ క్రైస్తవ సంఘములో ఎంతమంది మన రక్షకుడైన యేసు క్రీస్తు కొరకు హతసాక్షులుగా మారి ఉన్నారో తెలుసా మీకు? ఎన్ని రకాలుగా శ్రమపడి ఉన్నారో తెలుసా మీకు? హతసాక్షులైన ప్రతి ఒక్కరు కూడా సంతోషముతో వారి జీవితాలలో దేవుడిని మహిమపరచున్నారండి. మనుషుల మధ్య దేవుడు వారి ద్వారా మహిమపరచబడి ఉన్నాడు. అంతేనా? కొన్నిసార్లు ఇతరులను మనము ఓదార్చటానికి దేవుడు ఈ కష్టములు, శ్రమలు, రోగము ద్వారా మనలను ఆయన సాధనములుగా ఉపయోగించుకుంటున్నాడేమో. అంతేనా? కష్టముల ద్వారా మిమ్మలను తీర్చిదిద్ది, రూపించి ఆయన సాక్షులుగా ఈ లోకములో ఉంచుటకు ఆయన వాటిని మీ జీవితాలలోనికి అనుమతించినాడేమో. అలా ఎందుకు చూడలేకపోతున్నామండి? కష్టం వచ్చిన ప్రతిసారి కూడా నాకే ఎందుకు ప్రభువా కష్టము అని ప్రశ్నించటం తప్ప, దేవునితో వాగ్వాదము చేయటం తప్ప దానిని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించలేకపోతూ ఉన్నాం. ఆలోచించండి. ఎందుకంటే మనం కష్టాల్లో ఉన్నప్పుడు పరలోకంలో కూర్చున్నటువంటి మీ దేవుడు మీరు శ్రమ పడుతున్నప్పుడు మిమ్మల్ని చూస్తూ ఊరికినే ఆయన ఉంటాడని మీరు అనుకుంటున్నారా? లేదండి, ఆయన ఊరికినే ఉండడు. ఎందుకంటే బాప్తిస్మము ద్వారా మీరు దేవునితో జత చేయబడి ఉన్నారు, నిబంధన జనులుగా ఉంటూ ఉన్నారు. ఈ విషయాన్ని తృణీకరించకండి. కృపగల జీవపు నీళ్ళ ద్వారా శాశ్వతమైన జీవమును దేవుడు మీకు అనుగ్రహించినాడండి. మర్చిపోకండి. దేవుని బహుమానమైన సువార్త ద్వారా మీకు విశ్వాసమును అనుగ్రహించి నిత్య జీవమునకు సంరక్షించుచున్నాడనే విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. దేవుని ఉద్దేశంలో మిమ్మల్ని మీరు యోబులా మలుచుకోండి. ఆ దేవుని ఉద్దేశంలో మీరు ఒదిగిపోండి. యోబు జీవితంలో కలవరపెట్టే సంఘటనలు, ఈ శ్రమలన్నీ కూడా దేవుని వాక్యంలో శాశ్వతత్వము కొరకు నమోదు చేయబడి ఉన్నాయండి.
ఎంతో మంది దేవుని బిడ్డలు యోబు పాఠముల ద్వారా విశ్వాసంలో బలపడి ముందుకు వెళ్ళగలిగేందుకు అతడు ఏ విధముగా జీవిత పోరాటంలో పోరాడి ఉన్నాడు. ప్రభువా నన్ను జ్ఞాపకము చేసుకును అని దేవుని కృపా సింహాసనం ఎదుట చేరి గోచాడి ఉన్నాడు. అయ్యా, దురదృష్టవంతుడను తండ్రి, నన్ను జ్ఞాపకము చేసుకును అని ప్రార్థిస్తూ, దుర్బలుడును నాయన, నీ బహుమానమైన విశ్వాసమును సమృద్ధిగా దయచేయటం ద్వారా అది నాలో ఉన్న నిరాశను తొలగించి నన్ను నీ ఎదుట విశ్వాసిగా నిలువబెట్టడానికి నన్ను జ్ఞాపకం చేసుకును అని ప్రార్థిస్తూ, దేవుని సహాయమును ఏ విధముగా పొందుకొని ఉన్నాడు నేర్చుకోవటానికి ఈ పాఠం మనకెంతగానో సహాయపడుతూ ఉందండి. సాతాను ఎంత శ్రమపడినా కష్టపడినా యోబులో దేవుడిచ్చిన విశ్వాసాన్ని తీయలేకపోయాడు. మరి మీ రక్షకుడైన దేవుని చేతి నుండి వాడు మిమ్ములను పెరికి వేయగలడని మీరు అనుకుంటూ ఉన్నారా? భయం ఎందుకండి? ఎంత అనిశ్చితిగా మీకు అనిపించినా వాడు మిమ్మలను ఏమీ చేయలేడు. ఒక విషయం చెప్తాను, యోబు శ్రమలలో శ్రమపడిన తరువాత అతని విశ్వాసము పరీక్షకు గురి కాబడినప్పుడు, అతడు దానిలో పాస్ అయినప్పుడు దేవుడు అతనిని నూరంతలుగా దీవించాడండి. ఈరోజు దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. ఆయన నీ శ్రమను గుర్తించినాడు. విశ్వాసిగా ఎంత శ్రమ పడి ఉన్నావో ఆయన చూస్తూ ఉన్నాడు. మీరు దేవుని బిడ్డలండి. మీ విశ్వాసము సాతాను పాడు చేయలేడు. మిమ్మల్ని దేవుని చేతిలో నుంచి వాడు పెరికి వేయలేడు. విశ్వాసి నిబ్బరము కలిగి దేవుని బిడ్డగా ముందుకు వెళ్ళలేవా? ఈ విషయాలను దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించి ధైర్యమునిచ్చి మనలను నడిపిస్తూ ఆయన మహిమార్థమై మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మన హృదయములకును తలంపులకును కావలియుండునుగాక. ఆమేన్.